మొగోళ్ళమని మొలక ఆల్కపోయి ఎలకను చూసి ఎల్లంకల పడ్డట్టు అవుతుందన్నట్టున్నది కదా సర్కారు ముచ్చట. కాంగ్రెస్ ఏళ్ళు పడొచ్చి 18 నెలలు అవుతుంది. అందులో స్థానిక సంస్థల పదవీకాలం ఓడిచిపోయి ఏం తక్కువ 7-8 నెలలు అవుతుంది. అయినా స్థానిక సంస్థల ఓట్ల ఊసే ఎత్తుతలేదు సర్కారు. ప్రజా వ్యతిరేకత చూసి కాంగ్రెస్ సర్కారు భయపడుతున్నదా? లోకల్ బాడీ ఎలక్షన్లకు పోతే ఎదురు దెబ్బ తప్పదని వెనకడుగేస్తుందా? అందుకే మంత్రులు తాబకో మాట మారుస్తుండన్న అనుమానాలు వస్తున్నాయి చాలా మందికి. స్థానిక సంస్థల ఓట్లు ఎప్పుడుంటాయి మేడం అంటే రేపో మాపో అన్నట్టు మాట్లాడింది మంత్రి సీతక్క. సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టింది, కానీ మళ్ళా తీసేసింది. సర్కారు సమాలోచనలు చేస్తుంది అనుకుంటా మళ్ళా కవర్ చేసింది. 6 నెలల కిందనేమో కులగణన చేసినాక దాన్ని బట్టి స్థానిక సంస్థల ఓట్లుంటాయని చెప్పుకొచ్చిండు. కులగణన కూడా ఓడిచిపోయింది. దాని రిపోర్ట్ బయట పెడితే కాంగ్రెస్ ఓళ్లే ఇది రీతి రివాయి లేని లెక్కలు, తలతోకలేని సర్వే అని కొట్టి పాడేసిండ్రు. 10 ఏళ్ల కిందటి జనాభా లెక్కల్లా బీసీలు ఎక్కువ మంది ఉంటే ఇప్పుడెట్లా తగ్గుతారని బీసీ సంఘాలు కూడా నారాజైనాయి. అది అట్లా పెడితే ఊర్లల్లా సర్పంచులు లేక, మున్సిపాలిటీలకు చైర్మన్లు లేక పాలన మొత్తం ఏడికాడ పడకేసింది. ప్రజా సమస్యలను పట్టించుకున్నోళ్లే కరువైండ్రు. అధికారులదే ఇష్టారాజ్యం అయిపోయింది. అటు బిల్లులు రాక కార్యదర్శులు చెత్త ట్రాక్టర్లు కూడా నడిపియలేని పరిస్థితులున్నారు. ఆనకాలం వచ్చింది. ఊర్లల్ల మోరీలు నాలాలు సాఫ్ చేసే దిక్కు లేకుంటైంది. ఇంత అయితున్నా సర్కారు చెవిన పేరు వాడినట్టన్నా అయితలేదు. అసలు స్థానిక సంస్థల ఓట్ల కోసం కసరత్తులు కూడా షురు చేయలేదు. సర్కార్ కు ఇప్పటిప్పట్లో ఓట్లు పెట్టే ఉద్దేశం లేదు. ఒకవేళ ఓట్లొస్తే గంపగుత్తగా ప్రతిపక్షాలనే గెలిపిస్తట్టుర్రు. ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. జనాలు ఏడికాడ గ్యారంటీలేమైనా అని నిలదీస్తుర్రు. ఈ టైంలో ఓట్లకు పోతే ఓట్ల బొచ్చల రాళ్లే పడతాయి గాని ఓట్లు పడే అన్న భయం కొద్దే జంకుతుర్రన్న ముచ్చటిన పడుతున్నది. అటు బీజేపీలు కూడా ఓట్లు పెట్టే ధైర్యం కాంగ్రెస్ ఓళ్లకు లేదని ఎక్కిరిస్తుర్రు. మరి చూడాలిగా సర్కారోళ్ళు ఎప్పుడు ధైర్యం చేస్తారో.